చూద్దాం. భూ కుంభకోణంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను ఈడీ అరెస్ట్ చేసింది. హేమంత్ సోరెన్పై భూ కుంభకోణం ఆరోపణలు రావడంతో ఈడీ విచారణకు పిలిచింది. అంతకుముందే హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. జార్ఖండ్ కొత్త సీఎంగా చంపై సోరెన్ను జేఎంఎం ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. భూ కుంభకోణంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను ఈడీ అరెస్ట్ చేసింది. హేమంత్ సోరెన్పై భూ కుంభకోణం ఆరోపణలు రావడంతో ఈడీ విచారణకు పిలిచింది. అంతకుముందే హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. జార్ఖండ్ కొత్త సీఎంగా చంపై సోరెన్ను జేఎంఎం ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. భూ కుంభకోణంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను ఈడీ అరెస్ట్ చేసింది. హేమంత్ సోరెన్పై భూ కుంభకోణం ఆరోపణలు రావడంతో ఈడీ విచారణకు పిలిచింది. అంతకుముందే హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. జార్ఖండ్ కొత్త సీఎంగా చంపై సోరెన్ను జేఎంఎం ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు.
భూ కుంభకోణంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను ఈడీ అరెస్ట్ చేసింది. హేమంత్ సోరెన్ పై భూ కుంభకోణం ఆరోపణలు రావడంతో ఈడీ విచారణకు పిలిచింది. అంతకుముందే హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. జార్ఖండ్ కొత్త సీఎంగా చంపై సోరెన్ ను జేఎంఎం ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. వైసీపీ 5వ జాబితా విడుదల చేసింది. 4 ఎంపీ అభ్యర్థుల 3 ఎమ్మెల్యే అభ్యర్థులతో కూడిన జాబితాను ఈ సాయంత్రం బొత్స, సజ్జల విడుదల చేశారు. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా మల్లి గురుమూర్తినే ప్రకటించారు. అంతకుముందు ఆయన్ను సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా, సత్యవేడు ఎమ్మెల్యేను తిరుపతి ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే తాజా జాబితాలో ఆయన్ను తిరిగి తిరుపతి ఎంపీ అభ్యర్థిగా నిర్ణయించారు. అదేవిధంగా నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ను నర్సరావుపేట ఎంపీగా, మచిలీపట్నం ఎంపీగా సింహాద్రి రమేష్ బాబును, కాకినాడ ఎంపీ అభ్యర్థిగా చెలమలశెట్టి సునీల్ను నిర్ణయించారు. అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా అరకు స్థానానికి మత్స్యలింగం, అవనిగడ్డకు సింహాద్రి చంద్రశేఖర్, సత్యవేడుకు నూకతోటి రాజేష్ పేర్లు ప్రకటించారు. వైసీపీ 5వ జాబితాను విడుదల చేసింది. 4 ఎంపీ అభ్యర్థులు, 3 ఎమ్మెల్యే అభ్యర్థులతో కూడిన జాబితాను ఈ సాయంత్రం బొత్స, సజ్జల విడుదల చేశారు. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా మల్లి గురుమూర్తినే ప్రకటించారు. అంతకుముందు ఆయన్ను సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా, సత్యవేడు ఎమ్మెల్యేను తిరుపతి ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే తాజా జాబితాలో ఆయన్ను తిరిగి తిరుపతి ఎంపీ అభ్యర్థిగా నిర్ణయించారు. అదేవిధంగా నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ను నర్సరావుపేట ఎంపీగా, మచిలీపట్నం ఎంపీగా సింహాద్రి రమేష్ బాబును, కాకినాడ ఎంపీ అభ్యర్థిగా చెలమలశెట్టి సునీల్ను నిర్ణయించారు. అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా అరకు స్థానానికి మత్స్యలింగం, అవనిగడ్డకు సింహాద్రి చంద్రశేఖర్, సత్యవేడుకు నూకతోటి రాజేష్ పేర్లు ప్రకటించారు.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గద్దర్ జయంతి వేడుకల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నంది అవార్డుల పేరును గద్దర్ అవార్డుగా మారుస్తామని ఆయన ప్రకటించారు. ఇకపై నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరుతో సినిమా అవార్డులు ఇవ్వనున్నట్లు చెప్పారు. గద్దర్ జయంతి రోజు అవార్డులు ప్రదానం చేస్తామన్నారు. కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు గద్దర్ అవార్డులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇక దీనిపై త్వరలోనే జీవో జారీ చేస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన గద్దర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నుంచి గద్దర్ అన్న ప్రతి జయంతి రోజున ఈ పురస్కారాలను ప్రదానం చేస్తామన్నారు. మాజీ మంత్రి రావెల కిషోర్, ఆయన సతీమణి శాంతిజ్యోతి వైసీపీలో చేరారు. సీఎం కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. నంద్యాల జిల్లాలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్పై ఎస్పీకి కురమ సంఘం నాయకులు ఫిర్యాదు చేశారు. శ్రీశైలంలోని కురమ సంఘం సత్రంను దౌర్జన్యంగా ఆక్రమించారని, గోరంట్లపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గోరంట్లపై ఢిల్లీకి వెళ్లి స్పీకర్కు ఫిర్యాదు చేస్తామన్నారు. గోరంట్లకు లోక్సభ సభ్యత్వం తొలగించాలని వారు డిమాండ్ చేశారు. లోపల పోయి ఫోటో నా పేరు కోశికల్ శ్రీనివాసరావు, శ్రీ శ్రీ వీరప్ప స్వామి సదనం చైర్మన్, శ్రీశైలం కుర్మసత్రం. మేమంతా మా వీరప్ప స్వామి సదనం కమిటీ కార్యవర్గం సభ్యులం. మేము సందర్భం ఏంటంటే ఈ పత్రికా సమావేశం సందర్భం ఏంటంటే గోరంట్ల మాధవ్ అనే ఎంపీ, ఆంధ్రప్రదేశ్ చెందిన ఎంపీ గారు, పూర్వ సామాజిక వర్గం చెందిన వ్యక్తి వీరప్ప స్వామి సదనాన్ని బలవంతంగా ఆక్రమించుకున్నాడు. 2023 అక్టోబర్ 11వ తారీఖు ఒకసారి 300 మంది తీసుకొచ్చి హస్తగతం చేసుకోవడానికి వస్తే మేము అందరం మా అడ్వకేట్ల ఆధ్వర్యంలో వాళ్ళకు సమస్య చెప్పి, కేసుల వివరాలు చెప్పి తిరిగి సంజాయించి పంపించడం అది జరిగింది. మళ్ళీ మొన్న 29వ తారీఖు నాడు వాళ్ళు ఒక దాదాపు 30 మంది మా వీరప్ప స్వామి సత్రం పూర్వసత్రంకి వచ్చి మెయిన్ గేట్ల తాళాలు, ఆఫీసు మెయిన్ డోర్ తాళాలు బగలగొట్టి సత్రాన్ని బలవంతంగా వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఈ క్రమంలో మేము స్థానిక పోలీస్ స్టేషన్ శ్రీశైలంలో కంప్లైంట్ కూడా చేశాము. ఈవో గారు కూడా చెప్పాము. దేవస్థానం చైర్మన్ కూడా కంప్లైంట్ చేసినాము. కంప్లైంట్ చేసినాం కూడా ఎటువంటి సత్వర చర్యలు తీసుకోలేదు. వాళ్ళు లీగల్గా ఏముందో మేము ప్రొసీడ్ అవుతామని చెప్పారు. వారికి కూడా ధన్యవాదాలు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ
నంద్యాల ఎస్పీ గారికి దగ్గరికి కూడా ఎందుకు వచ్చినామంటే మన గోరంట్ల మాధవ్ గారు మమ్మల్ని చర్చలకు పిలిచిండు. నిన్న పొద్దున 11 గంటలకు పిలిచి మా అందరిపైన వాళ్ళ అనుచరులతో మా మీద దాడికి ఉసిగొలిపినాడు. మీరు మాకు సత్రం ఇచ్చి వెళ్ళిపోండి, లేదంటే మీరు శ్రీశైలం దాటి వెళ్ళలేరు, మీ ప్రాణాలతో మీరు హైదరాబాద్ పోరని మమ్మల్ని బెదిరింపులకు పాల్పడ్డాడు. మేము కూడా గోరంట్ల మాధవ్ మీద లోక్సభ స్పీకర్ కూడా కంప్లైంట్ చేయదలుచుకున్నాము. ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి, ప్రజలకు సేవ చేయాల్సిన వ్యక్తి, అన్ని వర్గాలకు ఒకే దృష్టిలో చూడాల్సిన వ్యక్తి, మన కులానికి కూడా పెద్ద మనిషి లెక్క ఉండి తప్పకుండా సరిదిద్దాల్సిన వ్యక్తి మా కుటుంబ సంఘానికి సంబంధించిన శ్రీశైలంలోని వీరప్ప స్వామి సత్రాన్ని బలవంతంగా లాక్కొని మా సిబ్బందిని బయటికి తోలాడు. పారదోలడం, మా కమిటీ సభ్యులను కూడా బెదిరించి మాతో చూస్తానని ఆయన చెప్పడం చాలా మందిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర కుటుంబ సంఘం మన గోరంట్ల మాధవ్ గారి చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వీరప్ప స్వామి సదనం దాతలు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు, గర్విస్తూ ఉన్నారు. నా పేరు పోషక శ్రీనివాసరావు, శ్రీ వీరప్ప స్వామి సదనం. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ ముందు హైదరాబాద్ కమిషనరేట్ కానిస్టేబుల్ నాగమణి ఆందోళనకు దిగింది. తన భర్త వరుణ్ పై ల్యాండ్ తగాదా విషయంలో తప్పుడు MLC సర్టిఫికేట్ సృష్టించి రిమాండ్కు తరలించేందుకు మేడిపల్లి ఎస్ఐ శివకుమార్ ప్రయత్నం చేస్తున్నారని తెలిపింది. ఎస్ఐ శివకుమార్పై గతంలో సిపికి, డీసీపీకి కంప్లైంట్ చేయడంతో తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. తన దగ్గర వీడియో ఆధారాలు ఉన్నాయని, తన పిటిషన్ను పరిశీలించకుండానే తనపై తప్పుడు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించేందుకు ఎస్ఐ ట్రై చేస్తున్నారని మహిళా కానిస్టేబుల్ నాగమణి ఆవేదన వ్యక్తం చేసింది. శివకుమార్ చేస్తున్న రిమాండ్ ఇది కానీ అన్యాయం జరిగిందంటే నాకు అన్యాయం జరిగితే ఏ కామన్ పీపుల్ కు న్యాయం జరగదు. ఇది అంటే ఎస్హెచ్ఓ దృష్టికి పోలే మేడం. ఎస్హెచ్ఓ ఇప్పుడు మారినారు సార్, మొన్న సైదులు సార్ అని ఆయన వచ్చినారు, ఇప్పుడు ఇంకొక సార్ వచ్చినారు. ఆయన కూడా ఈ కేసు నేను గత 8 నెలల జూలై నుంచి నేను ఈ పిఎస్ చుట్టూ తిరగడం జరిగింది. నా ఇల్లు కబ్జా జరిగింది సార్, ఫోర్జరీ జరిగిందని తిరుగుతూనే ఉన్నారు. వాళ్లకు అక్యూజ్లకు శివకుమార్ డబ్బులు తిని వాళ్ళకి ఫేవర్ చేస్తున్నారు. వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ ఇప్పించినారు, స్టే ఆర్డర్ చేసినారు, అలాగే పక్కన పెట్టిన ఆ ఫైల్ ఇప్పటి వరకు ఏం జరిగింది ఎటువంటి ఇన్ఫర్మేషన్ మాకు చెప్పాడు. మాత్రం ఎఫ్ఐఆర్ చేసినారు. ఎందుకు, ఎక్కడ ఏం జరిగింది నేను క్లియర్ గా చెప్పినాను. సీసీ ఫుటేజ్ ఉందని తీసుకోవడం, ఆయన పరిశీలించడం జరిగింది. ఇప్పుడు ఆ సీసీ ఫుటేజ్ ఎక్కడ ఉంది? నేను అది అడిగిన తర్వాత కూడా వీడియోలో ఇష్టం వచ్చినా చేసుకోపని మాట్లాడడం జరిగింది. ఎస్ఐ శివకుమార్ గారు ఆ రోజు 3rd తారీఖు మా అమ్మగారు వచ్చి పిఎస్కి వచ్చినారు అన్నారు కదా, తీయండి ఆ వీడియో. నా దగ్గర కూడా 4 కెమెరా సీసీ ఫుటేజ్ ఉంది, నేను కూడా తీస్తాను. ఇప్పుడు అన్యాయంగా నేను నా హస్బెండ్ కట్టెలు తీసుకొని కొట్టినామని చెప్పేసి ఫేక్ MLC సర్టిఫికేట్ పెట్టి మమ్మల్ని రిమాండ్ చేయాలని చూస్తున్నారు. ఇది కేవలం ఎస్ఐ శివకుమార్ దౌర్జన్యం, కక్ష, పాత కక్ష. మమ్మల్ని ఇప్పటి వరకు పిలిచి మాట్లాడలేదు సార్. ఆ రోజు ఎఫ్ఐఆర్ కంటెంట్ లో మీ అమ్మగారిని మీరు కొట్టారా, మీ అమ్మగారేనా, మీరు కూతురేనా, మీరు అల్లుడేనా, ఒక్క మాట ఇప్పటివరకు ఎస్ఐ శివకుమార్ నాతో మాట్లాడలేదు. ఏకపక్షంగా లాస్ట్ టైం కేసులో, ఫోర్జరీ కేసులో కూడా ఏకపక్షమే పోయింది. అక్కడ అక్యూజ్డ్ వాడు, ఇక్కడ అక్యూజ్ నేను. ఇక్కడ కూడా మినిమం ఎంక్వైరీ, ప్రిలిమినరీ ఎంక్వైరీ అంటారు సార్, అది కూడా జరగలేదు. ఎవరు ట్రైనింగ్ ఇచ్చినారు? ఆయన చదువుకోలేదా? మినిమం నేను ఒక WPCని నాకున్న నాలెడ్జ్ ఆయనకు లేదా? సరే ఎంక్వైరీ చేసినావు, నువ్వు ఏ పేషెస్ మీద? ఆయననే కొట్టినా నేను కొట్టినా? ఇద్దరం కొట్టినప్పుడు ఆయనను మాత్రం మెడికల్ ఎగ్జామినేషన్కి ఎట్లా పంపించినావు? నన్ను కూడా పంపించాలి కదా. ఏం జరిగింది? ఇదంతా అన్యాయంగా నడుస్తుంది పోలీస్ స్టేషన్లో మొత్తం. సార్ ఇంతకుముందు నేను డీసీపీకి, ఏసీపీకి, సిపి వరకు కంప్లైంట్ చేయడం జరిగింది. అది సిపి వరకు వెళ్ళిందో లేదో నాకు తెలియదు. మేము చాలాసార్లు సిపి ఆఫీస్కి వెళ్ళి కలవాలని ట్రై చేసినాం, మమ్మల్ని కలవనీయలేదు. గోవర్ధనగిరి సిఐ సార్ మమ్మల్ని సిపి ఆఫీస్లో కింద కూర్చొని మాట్లాడుతుంటే కూడా మమ్మల్ని వెనక్కి పిలిపించేసినాడు. మమ్మల్ని సిపిని కూడా కలవనివ్వట్లేదు. మరి నేను యూనిఫామ్ వేసుకున్న నా పరిస్థితి ఎట్లా ఉంటే కామన్ పీపుల్ పరిస్థితి ఎట్లా ఉంది? నేను ఈ కనీసం ఈ ద్వారా మీరు సిపి దగ్గర పోతే నేను ప్రతిదీ క్లియర్ గా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా, విత్ ఎవిడెన్స్. ఆయన పెద్ద దొంగ అని చెప్పడానికి, అవినీతి పరుడు అని చెప్పడానికి నా దగ్గర. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాదిలో ఈ నెల 11న పాత్తి ప్రశాంత్ అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అది ఆత్మహత్య కాదని, హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. నలుగురిపై అనుమానం ఉందని మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత కుటుంబ సభ్యులు 4 రోడ్ల కూడలిలో మానవహారం చేసిన అనంతరం పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ సుబ్బరాజు పోలీస్ స్టేషన్కు చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడి కేసు నమోదు చేసుకున్నారు.
రేపల్లె పట్టణంలో వైఎస్ఆర్ ఆసరా పథకం 4వ విడత వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన 304 మంది లబ్ధిదారులకు మంత్రి మోపిదేవి చెక్కులు అందజేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీనే గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలని కోరారు. ఆర్థిక సహకారం అందించినటువంటి పరిస్థితి ఒక కాలం చేయండి. ఈ 5 సంవత్సరాల్లో ఇక్కడున్నటువంటి మహిళల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాల్లో ఏ ఒక్క కార్యక్రమం కూడా నాకు రాలేదు అని వాళ్ళు ఎవరైనా చేయాలని రానటువంటి వాళ్ళని చెప్పేది వచ్చిన వాళ్ళు చెప్పాలి, వచ్చిన వాళ్ళు చేతులు లేకుండా ఏ ఒక్క పథకం కూడా మేము లబ్ధి పొందలేకపోయేమో అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకటి చేయాలని ఏదమ్మా ఎందుకు రాలేదు, ఏమాత్రం రాలేదా? ప్రకాశం జిల్లా దర్శిలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పాల్గొన్నారు. తన అనుచరులపై అధికారులు అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇంకా ఎమ్మెల్యేనే అన్న విషయం మర్చిపోవద్దంటూ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. నమ్ముకున్న కార్యకర్తల కోసం ఎంత దూరం వెళ్లడానికైనా సిద్ధమని ఎమ్మెల్యే ఘాటుగా వ్యాఖ్యానించారు. వాళ్ళందరికీ కూడా నేను ఎన్ని కష్టాలు వచ్చినా నాకు కానీ ఎన్ని వస్తువులు వచ్చినా కానీ వాళ్ళని వదలను, వాళ్ళ కోసం నేను ప్రొద్దుటూరు టీడీపీలో టికెట్ లొల్లి షురూ అయింది. పార్టీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డికే టికెట్ అంటూ రాత్రికి రాత్రే పోస్టర్లు వెలిశాయి. దీంతో నియోజకవర్గ టీడీపీలో కలకలం చెలరేగింది. ఇప్పటికే టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాల్లో ఉన్న ఇతర ఆశావాహుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎవరికి వారుగా టికెట్లు ఎలా ప్రకటించుకుంటారంటూ మండిపడుతున్నారు. టీడీపీలో టికెట్ల పంపకాలు ఇంకా ప్రారంభమే కాలేదు. అయినా సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా అయిన వైఎస్ఆర్ కడప జిల్లాలో టికెట్ల ప్రకటన కాకరేపుతోంది. టికెట్లను ఆచితూచి కేటాయించాలని టీడీపీ అధిష్టానం ప్లాన్ చేస్తున్న పార్టీలో టికెట్ల లొల్లి మాత్రం అప్పుడే ఓ రేంజ్లో మొదలైంది. ప్రొద్దుటూరు టీడీపీ నేతలు మాత్రం ఒకరిని మించి మరొకరు టికెట్ తనకే అంటే తనకే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. అయితే నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డిని టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారని, సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలన్న పోస్టర్లు రాత్రికి రాత్రే ప్రత్యక్షమయ్యాయి. ప్రవీణ్ రెడ్డి భారీ ఫోటోతో వెలిసిన పోస్టర్లు ప్రొద్దుటూరు టీడీపీలో రచ్చకు దారితీసింది. ఈ నియోజకవర్గం టీడీపీలో చాలా కాలంగా 4 గ్రూపులున్నాయి. ప్రవీణ్ రెడ్డి మాత్రమే కాదు, మాజీ ఎమ్మెల్యేలు వరదరాజుల రెడ్డి, మల్లెల లింగారెడ్డితో పాటు సురేష్ నాయుడు ఇలా ఎవరికి వారే టికెట్ తమకంటే తమకే వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. పార్టీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ మాత్రం ఒక అడుగు ముందుకేసి తనే అభ్యర్థిగా ఏకంగా భారీ పోస్టర్లతో పట్టణమంతా హల్చల్ చేశారు. ఈ పోస్టర్లు ప్రొద్దుటూరు టీడీపీ నాయకుల ఆగ్రహానికి కారణమైంది. మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి ఏకంగా మీడియా ముందుకొచ్చి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను టీడీపీలో 37 ఏళ్లుగా ఉన్నానని, 3 ఏళ్ల క్రితం పార్టీలోకి వచ్చిన ప్రవీణ్కు టికెట్ దక్కడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. టికెట్ ఎవరికి ఇవ్వాలో చంద్రబాబు నాయుడు, లోకేష్, అచ్చెన్నాయుడు నిర్ణయిస్తారని, మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి తన తమ్ముడి కుమారుడు ప్రవీణ్కు అధిష్టానం టికెట్ ప్రకటించిందని ఏకపక్షంగా చెప్పడం ఏమిటని నిలదీశారు. తనకు తానుగా టికెట్ను ప్రకటించుకోవడం సబబు కాదని మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అనుచరుడు, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య హితవు చెప్పారు.
నాయకులు ఎవరికి వారు టికెట్లు ప్రకటించుకోవడం ఏమిటని సురేష్ నాయుడు అనుచరుడు మున్సిపల్ మాజీ చైర్మన్ ముక్తియార్ నిలదీశారు. వీరశివారెడ్డి ఆయన పార్టీలో చేరినాడు. చేరి 24 గంటలు కాకముందే కడపలో శ్రీనివాసరెడ్డి ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్లో పక్కన శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, తర్వాత వచ్చేసి ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు. ప్రవీణ్ కుమార్ రెడ్డికి టికెట్ కేటాయించినారు, ఆయన గెలుపుకు కృషి చేస్తామని చెప్పి ఆయన జిల్లా హెడ్ క్వార్టర్స్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాడు. మేము ఒకటి అడుగుతున్నాం, అయ్యా వీరశివారెడ్డి గారు, అభ్యర్థులను నిర్ణయించేది ప్రకటించేది నీ అధికార పద్ధతి కాదు, ఇది నీ పని కాదు, నీ పరిధి కాదు, నీకు సంబంధించినటువంటి విషయం కాదు. నువ్వు చేరే 24 గంటలు కాలే, నువ్వు ఒక నియోజకవర్గానికి అభ్యర్థిని సభామూలకంగా పబ్లిక్గా ప్రకటించడం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తీవ్రంగా కాదు, తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్టీ నాయకుల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ పోస్టర్లతో తనకు సంబంధం లేదని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ సంజాయిషి ఇచ్చారు. రాత్రి తాను ఇంట్లోనే ఉన్నానని, బయట ఎవరేం చేశారో తెలియదని బుకాయించారు. ఇది విన్న పార్టీ నేతలు నటనలో ప్రవీణ్ బాగా తర్ఫీదు పొందారని విమర్శిస్తున్నారు. ప్రవీణ్ వైఖరి సొంత పార్టీ నేతలకు కోపం తెప్పించేలా ఉందని, పద్ధతి మానుకుంటే మంచిదని సూచించడం చర్చనీయాంశమైంది. ఇంత గందరగోళానికి కారణం టీడీపీలో కొత్తగా చేరిన కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి అన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ ప్రవీణ్కే అంటూ వీరశివారెడ్డి పార్టీలో చేరగానే మీడియా ముందు కామెంట్ చేశారు. ఈ కామెంట్లు కాస్త గందరగోళం సృష్టిస్తే ఇప్పుడు పట్టణంలో వెలసిన పోస్టర్లు మరింత కలకలం రేపాయి. మొత్తానికి ఈ టికెట్ లొల్లి టీడీపీ పెద్దలకు తలనొప్పులు తెప్పించడం ఖాయమని ప్రజలు జోకులేసుకుంటున్నారు.